తెలుగువాడు తెలపాల. ఈరోజు ఆంధ్రుల మాన విలువలు కాపాడిన చరిత్ర ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి తెలియజేస్తారు. ఈరోజు ఈ బిల్లు ఒక్కసారిగా చట్టం రూపుదలిస్తే ఈరోజు మాట్లాడే వాళ్ళు ఎక్కడ కూడా మాట్లాడే సందర్భం లేకుండా మనమందరం ఇది వాస్తవానికి అన్ని కులమతాల పండుగల కన్నా మిన్న ఈ పండుగ మాది, రాష్ట్రానికి ఒక విలువ తెచ్చిన పండుగని జరుపుకునే అవసరం ఉందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తుంది. ఇదే కాకుండా ఈరోజు 5 కోట్ల ఆంధ్రులకు పూర్తి స్థాయిగా విలువ కాపాడిన ఈ రాష్ట్ర రాజధానికి భూమి ఇచ్చిన రైతులకు 2 చేతులు జోడించి వాళ్ళకు నమస్కారం, ధన్యవాదాలు. వాళ్ళు ఆ రోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు భూమి అడిగితే ఎక్కడ ఏ మాత్రం వాళ్ళు వెనకాడకుండా 33,395 ఎకరాలు ఇచ్చారంటే ఇది దేశం కాదు, ప్రపంచంలోని పెద్ద రాజధానికి ఎక్కడ కూడా అంత మీరు హైదరాబాద్ లో ఉన్న సెక్రటేరియట్ చూస్తే 100 ఎకరాలు కూడా లేదు, 70 ఎకరాలు ఉంది. అదే విధంగా మీరు విధాన్ సౌధ చూస్తే అది ఒక 50 ఎకరాల్లో. తమిళనాడులో ఉన్న సెక్రటేరియట్ చూస్తే అది కూడా ఒక 50 ఎకరాల్లో. మహారాష్ట్రలో ఉన్న సెక్రటేరియట్ చూస్తే కూడా 70-80 ఎకరాల్లో. కాకపోతే 33,000 ఎకరాల్లో దానికి వస్తున్న ఫ్లేవర్లు, దానికి వస్తున్న హంగులు, దానికి వస్తున్న క్వాంటమ్ కంప్యూటర్ ఒక భవనాలు, అదే కాకుండా మినిస్టర్ క్వార్టర్స్, ముఖ్యమంత్రి గారి భవనం, ముఖ్యమంత్రి గారి బంగ్లా, అదే కాకుండా ఎమ్మెల్యేలకు ఇస్తున్న క్వార్టర్స్, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు ఇస్తున్న క్వార్టర్స్, ఇదే కాకుండా ఒక సెక్రటేరియట్ కి ఏ విధంగా రూపుదల్చారంటే ఇది భారతదేశానికి, ప్రపంచానికి ఆదర్శం. ఈరోజు ఎక్కడ ఉన్న ఆంధ్రలో మనమందరం సంతోషంగా ఈ పండుగ జరుపుకునే అవసరం ఉంది. ఎందుకంటే ఇది మన కుటుంబ పండుగ, మన జాతి పండుగ, మనకు తెలుగువాడి పండుగ, మన ఆంధ్ర రాష్ట్ర పౌరులుగా పండుగ. ఆంధ్ర రాష్ట్ర విలువలు కాపాడిన చరిత్ర ఈరోజు ఎక్కడ ఉన్నట్టు ఒక్క చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ పార్టీకి దక్కుతుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున 4 రోజుల క్రితం అసెంబ్లీలో బిల్లు పెట్టి, నిన్న లోక్సభలో, ఈ రోజు రాజ్యసభలో, ఇంకా 2 రోజుల్లో దేశ అధ్యక్షుల దగ్గర తీసుకుపోయి దీనికి పూర్తి స్థాయిగా చట్ట రూపం కల్పించిన ఇంత పెద్ద 10 రోజుల్లోనే ఇంత పెద్ద ఆంధ్ర రాష్ట్రానికి పూర్తి సర్వ హక్కులు కల్పించి రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ఇంత పెద్ద ఎత్తున ఒక చట్టం తీసుకున్నారంటే ఇది ఒక చంద్రబాబు నాయుడు గారితో ప్రపంచంలో కాదు, ఎక్కడ కూడా ఆయన చేసిన మాట, ఆయన చేసిన విలువలు, ఆయన చేసిన పనితీరు ఏ రాజకీయ వ్యవస్థలో ఏ నాయకులు చేయలేదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తుంది. ఇప్పుడు ఏదైతే మనము ఈ రాష్ట్ర రాజధాని ఈ బిల్లు పైన ఇక్కడ ప్రెస్ మీట్ తర్వాత ఇక్కడ నుంచి జాతీయ జెండాలు తీసుకొని మనం ఎన్టీఆర్ సర్కిల్ వరకు వెళ్తాము. మేము అందరితో మనం నినాదాలు చేస్తూ మేము ఈ పండుగ జరుపుకుంటూ అక్కడ పోయి ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాల వేసి అక్కడ నుంచి మన అంబేద్కర్ గారి కూటూరు పోలీస్ స్టేషన్ ముందర వచ్చి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసేటట్టుగా మనం అందరం కలిసి నడుస్తాము చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ఈరోజు ఈ పండుగ మన అందరినీ మనమందరం కలిసి పండుగ వాతావరణం చాలా ఘనంగా జరుపుకోవాలా. మన ఇళ్లలో సాయంత్రము 6:30 గంటలకు కరెక్ట్గా ఇళ్లలో అందరూ దీపాలు వెలిగించి ఈ పండుగ హర్షం పెట్టి చేయాలని చెప్పి